అంటే మొత్తానికి మానేసినావా? ఊడు అడుగుతున్నావు కదా, తెప్పించు. ఈ ఒకసారి వేసి మానేస్తా. అబ్బా సరే గాని నీ పెళ్ళం గొలిచేటట్టు భయ్. గొలుసు నాకేమేరుగా, ఇది బొక్కులాడి ఏడో పడేసి ముచ్చట పెట్టబోయింది. పోలీసు వెళ్ళరా, నా గొలుసు నాకు కావాలి ఇప్పుడు. అరే పారేసుకోలేదురా భయ్, నీ పెళ్ళం అసలుది కుదవబెట్టి నకిలీది మెడలు వేసుకున్నదంట. నువ్వు గిట్టకి అది పట్టుకొని సీట్ గాని దగ్గర పోయినావనుకో నీ పొంగి బజాయిస్తారు. అమ్మా ఇది అసలు కాదా? దీని తల్లి బంగారం కుదబెట్టి ఏం చేసినావే? ఏమైంది? వీడికి ఎంత తోలుకొచ్చినావు? ఏమనుంటే మనం చూసుకోవాలి. ఈ పోలీసు గారికి ఎందుకే? పద ఇంటికి పోదాం. రే ఆగండి. సీను మేడం వీడిని గొలుసు దొంగతనం కేసు కింద లోపలేసేయ్. అట్లనే మేడం. మీకు దండం పెడతానమ్మా, వదిలేండమ్మా. చూడు, ఇంకోసారి తాగి గొడవ చేసినట్టు తెలిసిందో? లేదు లేదు మేడం, అసలు చేయను. మళ్ళా చేస్తీవంటే కాలిర కొట్టి పొయ్యిలో పెడతా కొడుక. ఏం పోలీస్ స్టేషన్ కి వచ్చి నకరాలు చేస్తున్నావురా? సరే సార్, ఉంటాను సార్. వెళ్ళండి. పద. ఓ మేడం ఒకటి ఇస్తారా? చాలా ఎప్పుడు కోపమేనా? జర నవ్వచ్చు కదా. స్వేచ్ఛ, దానికి ఓ హద్దు ఉంటుందని తెలుసుకోలేకపోయాను. పిచ్చోడ్ని ఎర్రి బాగుల్లో చేశారు కదే. హద్దు అదుపు లేని గుర్రాలు కోటలు దాటుతాని తెలుసుకోలేకపోయాను. ప్రకాష్ ఏంటమ్మా? రారా భోంచేద్దువు గాని. నాకొద్దమ్మా. ఏ? నా ఆకలి మనశ్శాంతి రెండూ చచ్చిపోయాయి. ఏమైందిరా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కాలేదమ్మా, నువ్వు భోంచేసి పడుకో. అది కాదురా. చెప్పాను కదమ్మా, నువ్వు భోంచేసి పడుకో. సరే. దీప ఎక్కడుంది? ఆ బెడ్రూమ్లో ఉంది. అవునా? నువ్వు భలే ఉన్నావు సంజయ్. నేను పంపిన క్రీమ్ వాడుతున్నావా లేదా? ఏ వాడు, అసలే సమ్మర్ కదా, గ్లామర్ విషయంలో చాలా కాన్షియస్ గా ఉండాలి. సరే, నేను తర్వాత చేస్తాను. ప్రకాష్, భోజనం చేసావా? టైంకి భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? పద. దీపా. ఏంటి ప్రకాష్? కూర్చో, నేను నీతో మాట్లాడాలి. నీకు నా ఫ్రెండ్ గురించి చెప్పాలి. వాళ్ళకి పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్లలు లేరు, మనలాగే. ఏంటి ఇదేదో నన్ను అడుగుతున్నట్టుంది? పిల్లలు లేకపోవడానికి కారణం నేనా? నేను మాట్లాడుతున్నది వాళ్ళ గురించి. పైగా ఆ అమ్మాయికి పిల్లలు లేరన్న బాధే లేదంట. అంటే నాకు ఆ బాధ లేదనా? నేను మాట్లాడుతున్నది నా ఫ్రెండ్ భార్య గురించి. పిల్లలు లేకపోతే అందం చెదిరిపోదు కదా.
చూడగానే ఎవరికైనా నచ్చేస్తాం, పైగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కొంపు తీసి తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా అర్థం పర్థం ఉందా? నేను మాట్లాడుతున్నది నా ఫ్రెండ్ భార్య గురించి, అదేదో నీ గురించి మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతావేంటి? ఎనీథింగ్ రాంగ్? అంటే అది వాళ్ళెవరి కోసమో మనిద్దరి మధ్య డిస్కషన్ అవసరమా అని. అవసరం లేదంటావా? అంతేలే, ఆ అమ్మాయికి అందం ఉంది, కావలసినంత స్వేచ్ఛ ఉంది, ఎంజాయ్ చేయని, మనకెందుకులే. నువ్వన్నదే కరెక్ట్. సరే కానీ నీకు విషయం చెప్పాలి. నాకిక్కడ ఈ ఉద్యోగం బతుకులు నచ్చట్లేదు. మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నా. వస్తావా? రాలేవనుకుంటా. ఇక్కడ బాగా అలవాటు పడ్డావు కదా, వదులుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా వీడికి మ్యాటర్ తెలిసిపోయింది. జాగ్రత్త పడాలి. ఏం ఆలోచిస్తున్నావు? అదేంటండి, మీరు ఊరు వెళ్తే నేను ఇక్కడ ఉంటానా? నేను వస్తాను. అవునా? సరే, చూద్దాం. టీ. సరళ, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. హలో, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, చెప్పు. ఇదిగో సంజయ్ మాట్లాడతాడంట. నేను తర్వాత నీకు కాల్ చేస్తాను. దీపా, ఏమైంది డల్గా ఉన్నావట? ఎనీథింగ్ రాంగ్? సరే చూడు, రేపు మా ఆఫీస్ ఫంక్షన్ సిరిపురంలో ఉంది. నువ్వు ప్రకాష్ తప్పకుండా రావాలి. డోంట్ మిస్ ఇట్. అర్థమైందిగా? వస్తామని చెప్పు. సరే, రేపు వస్తాం. బాయ్. ఓకే, బాయ్. అమ్మయ్యా, వీళ్ళందరూ లేవకముందే జానకి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి అట్టించటే స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే ఈవిడ న్యూసెన్స్ చేస్తుంది. వాడేమో తొడగొట్ట చంపుతాడు. అది నా మేడకోడలంటే. ఇట టంగున ఆరు కొట్టిందో లేదో, టంగు మీద టక్కులు లేసావు చూడు, అది డిసిప్లిన్ అంటే. పద, వాకింగ్ నేను కూడా వస్తాను. వీడిని ఏ కేసులో బుక్ చేస్తే మళ్ళీ ఈ ఛాయలకు రాకుండా ఉంటాడో. ఏందమ్మా ఆలోచిస్తున్నావో? అసలు రోజులు బాగలేవు. ఆడపిల్లని ఒంటరిగా బయటికి పంపకూడదు. రా పోదాము. ఎక్కడికి వెళ్తున్నావే? నేను జానకి ఇంట్లో ఫ్రెష్ అవుతా. సాయంత్రం ఇంటికి వస్తా మళ్ళీ. చిట్టి, ఒక్కదానివే వెళ్ళొద్దన్నానా? అసలు రోజులు బాగలేదని చెప్పానా? పేపరు ఇప్పుడే చదివా. ఒంటరిగా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ పై పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడంట. అవునా? ఏ పేపర్లో వేశారా? ఏది చూపించు. చూపిస్తే చూపించరా? పందెమేంటి? పన్నిమా? నాన్న, నీకు దండం పెడతాను, పందాలు కాయకు. నువ్వు ఊరుకామడు. ఈ అక్క తమ్ముడు వాగిందంతా వాస్తవం కాదు. సుభాష్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టమాక. ఏ, నేను అన్నదానిలో తప్పే ఉంది? ఓ నోనో, నేను వెళ్తున్నా. ఆగమ్ముడు, మనకి ఇల్లు లేనట్టు వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఫ్రెష్ అవటం ఏంటి? నేను ఇప్పుడు పందెం వేస్తా. ఆ పందెంతో ఇప్పుడు వాడు బస్ ఎక్కాల్సిందే. నేను రెడీ. చెప్పరా, పేపర్లో ఎక్కడ పడిందో చెప్పు. చెప్తే పందెమేంటి? నోనో, నేను వెళ్తాలే. ఇప్పుడు ఈ పందెలు అవి ఎందుకు? చూసావా నాన్న, అక్క కూడా భయపడుతుంది. అది భయం కదా అమ్ముడు, మీ మామ మీద ఉన్న ప్రేమ. అమ్మో, నన్నంటావేంటే? మధ్యలో నేనేం చేశాను? మీ మామ మేనకోడల సంగతి నాకెందుకు? వీరు నేను చేసిన లాభం లేదు. కమాన్ బావా, పందెం ఏంటో చెప్పు. వద్దన్నానా? నా మాట వినమన్నానా?
రేయ్ చూడు, పేపర్లో లేకపోతే ఇప్పుడే బస్ ఎక్కాలి. ఉందనుకో ఇంకో 6 నెలలు వాడు ఇక్కడే ఉంటాడు. రెడీనా? అది రెడీ. ఏయ్ ఏంటి మీరు పందాలు కాస్త షూట్ చేసి పారేస్తారు. వెళ్ళండి లోపలికి. వీడు 2 నెలలు ఉండడమే నరకం అనుకుంటుంటే నువ్వు మళ్ళీ 6 నెలలకు ఎక్స్టెండ్ చేస్తున్నావా? అది కాదమ్ముడు, వీడు బస్తీ మీద సవాల్. నేను రెడీ. పేపర్లో లేకపోతే నేను ఇప్పుడే బస్ ఎక్కుతా. ఉంటే మాత్రం మా అక్క అన్నట్టు 6 నెలలు ఇక్కడే ఉంటా. ఏయ్ ఏం అవసరం లేదు, నువ్వు బయలుదేరు. సర్లేరా, లోపలికి వెళ్ళి కాపీ పెడదాం. ఏయ్ తొందరగా తగలడు పా. హే, అది బాబంటే. అసలు మీకు ఒక నిజం చెప్తా వినండి. అసలు అలాంటి వార్త పేపర్లోనే పల్లా. మీరు ఎటు నిజమైన భయపడతారని నేను తొడగొట్టా. మీరు భయపడ్డారు. ఎలా ఉంది దెబ్బ? పద కాపీ పెట్టి చిట్టికిద్దాం. రా. నేను అక్కడికి చెప్తూనే ఉన్నానా, వినరు. నా మాట ఎవరు ఉంటారు? మీరు ఒప్పుకున్నట్టయితే వాడు వెంటనే బస్ ఎక్కేవాడు కదా. అవునక్క, అనవసరంగా భయపడ్డా. ఛా! అమ్మా అమ్మా, ఏంట్రా? నేను ఆఫీస్కి వెళ్తున్నా, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. భోంచేసి పడుకో. అలాగే టిఫిన్ చేద్దురా నాన్న. వద్దమ్మా, టైం లేదు, నేను బయటే తింటా. ఎటు సాయంత్రం వరకు రానని చెప్పాడు. రాత్రి కూడా ఫోన్ చేయడానికి కుదరలేదు. సంజయ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఈ ముసల్దాని ముందెళ్తే ప్రకాష్ రాగానే చెప్పేస్తుంది. ఎలా వెళ్ళాలి? దీనికి ఏదైనా టాబ్లెట్ ఇస్తే? అబ్బా, టీ కాఫీ ఏది తాగి చావదే. ఎలా వెళ్ళడం? హలో, ఎవరు? సీతమ్మ నువ్వా? ఏంటి విశేషం? అవునా, నేను రాలేనే. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు. అబ్బా చెప్తే వినవు కదా. సరే, ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వస్తానులే. కానీ ఓ అరగంటలో వచ్చేస్తాను. సరే ఉంటా. చెప్తే విందు. ఎవరో సీతమ్మ, ఆవిడకి కోటి దండాలు. ఈ ముసల్ది వెళ్ళగానే నేను జంపు. అమ్మయ్యా. రేయ్ సంజయ్, నీ అంతు కూడా తేలుస్తా. నిన్ను కూడా వదలను. ఒక్క నిమిషం. దీపా, డోంట్ వరీ. ఆ ప్రకాష్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. అదంత తేలిక కాదు సంజయ్. ప్రకాష్కి ఎప్పుడు కోపం రాదు. రాత్రి నన్ను చంపేస్తాడేమోనని భయం వేసింది. వాడి మొహం చూడు దీపా. ఆ ప్రకాష్ గాడు నిజంగా దమ్మున్నోడైతే వాడు నా ఇంటికొచ్చి నా కాలర్ పట్టుకొని నడి వీధిలో కీడ్చి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పేవాడు. కానీ అలా చేయలేదంటే ఏంటి అర్థం? వాడికంత దమ్ము లేదు, పరువు పోతుందని భయం. అందుకే ఊరెళ్ళిపోదాం అన్నాడు. సో ఏమీ కాదు. అంటే నేను నిన్ను వదిలి ఆ వెధవతో ఊరెళ్ళిపోమంటావా? నా వల్ల కాదు సంజయ్. ఊరెళ్ళు, నేను వస్తాను.
నువ్వు అక్కడికి వస్తావా? అవును, వారానికి 2 రోజులు అక్కడే ఉంటాను. దగ్గరలో టౌన్ ఉందిగా. నువ్వొస్తావు సరే, నేను రావడానికి ఉండాలి కదా సంజయ్. దీపా, తెగింపుకి బరి తెగింపుకి తేడా ఉంటుంది. నువ్వు తెగించు చాలు, ఇంట్లో తెలుస్తుంది. ఒక్కసారి తప్పు అంటాడు, రెండోసారి 2 దెబ్బలేస్తాడు, అంతే. ఇది మారదని అలవాటైపోతాడు, అడ్జస్ట్ అయిపోతాడు. ఊరందరికీ తెలిసినా వాళ్ళేం పట్టించుకోరు. ఇదంతా నీ తెగింపు ద్వారానే జరుగుతుంది. నీకు అండగా నేనుంటాను. ఆ ప్రకాష్కి అండగా ఎవడుంటాడు చెప్పు? అంతేనంటావా? 100%. అంతగా ఎదురు తిరిగితే వాడిని చంపే బాధ్యత నాది. అవును, ఎవడికో 1 లక్ష పారేస్తే లేపేస్తాడు. ఇప్పుడు మా రాణిగారి మనసు శాంతించినట్టుంది కదూ? నవ్వు బంగారం. మనం అనుకున్నట్టు జరుగుతుందా సంజయ్? నీ అందమైన పెదాల మీద ఒట్టు. ఎక్స్క్యూజ్ మీ. అరే ఇలా చూస్తే మంచి ఫ్యామిలీ లాగా కొడుతుంది మేడం. సదాశివ మేడం. ఫొటోస్ తీ. ఓకే మేడం. సీను, మేడం నువ్వు లోపలికెళ్ళి దొంగతనం జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయేమో చూడు. గట్లనే మేడం. ఏయ్, ఇలా రా. నీ పేరేంటి? మల్లన్న మేడం. ఎక్కడుంటావు? ఇక్కడే బస్తీలో ఉంటాను మేడం. సరే, ఈవిడ అతనికేమవుతుంది? అత్త అమ్మ? అమ్మ మేడం. బస్తీలో ఉండేవాడివి ఈ ఇంటికి ఎందుకు వచ్చా? నేను ఈ ఇంటెనకాల కూరగాయలు అమ్ముకుంటుంటాను మేడం. రోజు ఈ పెద్దవాడు తీసుకునేది. అదేంటి, కోడలు తీసుకునేది కాదా? లేదు మేడం, ఈవిడ లేకపోతే సారొచ్చి తీసుకునేవారు. మేడం గా బీర్వా గిట్ట తాళం పెట్టుంది మేడం. దొంగతనం జరిగినట్టు ఏడలేదు. నాకెందుకో ఇది దొంగతనం కోసం వచ్చి చేసిన మటర్లా కనిపిస్తలేదు మేడం. ఇగే ఈ ఫోటో మాత్రం దొరికింది చూడు. ఈవిడెవరో తెలుసా? తెలియదు మేడం, నేనెప్పుడు చూడలేదు. ఓకే. నాకు ఈ కాంబినేషన్ నచ్చలేదు. ఏంటి? అదే ఏం లేదు మేడం. వినపడింది చెప్పు. అదే ఏం లేదన్నా కదా మేడం. సీను, అదే మేడం, ఐటమ్ సాంగులు చేసే హీరోయిన్ మంచి హీరోయిన్ కలిసి ఫోటో దిగినట్టున్నారు. ఇందులో ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎవరు? ఈవిడ? మీరు మళ్ళా మన తిట్టకూడదు. మళ్ళా తిట్టంలే, చెప్పు. గీమే కాదు, గా ఫోటోలు నామే మంచిగా ఉన్నది అంటున్నా.
ఒక్కడు ముగ్గురిని ఎలా మర్డర్ చేయగలిగాడు? వాడు ఒక్కడే అని చెప్పి మీరెట్లా చెప్పగలుగుతారు మేడం? ఏయ్, షూ ప్రింట్స్ ఒక్కడవే కదా? గవికి సచ్చినోడు అయ్యిండొచ్చు కదా మేడం? ఏయ్, అర్థం లేకుండా మాట్లాడుకు. షూ ప్రింట్స్ బయటకు వెళ్ళినట్టుగా ఉన్నాయి చూడు.